హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గంగా. ఈ రోజు అయితే మనం జగన్గూడ షామీర్పేట దగ్గర ఉన్నాము. ఇక్కడ అంగనా వెంచర్స్ దగ్గర అయితే ఉన్నాము. SMS అంగనా వెంచర్స్ అయితే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. జూపల్లి మంజులారావు గారు ఎప్పటి నుంచో 25 years నుంచి ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో తను లేడీ డైనమిక్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఈ వెంచర్ డీటెయిల్స్ అట్లానే తక్కువ రేట్ లో మనకు ఎవరికైనా సరే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఇల్లు కట్టడం ఎంత కష్టమో అంత హ్యాపీగా సుఖంగా మంచిగా ఇల్లు కట్టుకోవాలంటే మీరు అంగన వెంచర్స్ కి రావాల్సిందే. ఓకే, ఈ వెంచర్ డీటెయిల్స్ అన్ని తీసుకునే ముందు ఒకసారి మనం వెంచర్ లుక్ వేద్దాం పదండి. అయితే మనము అంగన వెంచర్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో అంగన వెంచర్స్ ఓనర్ అయితే మన మంజులారావు జూపల్లి గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో ఇక్కడ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, సో ఇక్కడ తీసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీరు నిజంగా ఎంత అందంగా రెడీ అయ్యారో తెలుసా, వెంచర్ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి దీని గురించి మాకు ఒకసారి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎట్లా అంటే ఇప్పుడు నేనే మీ కస్టమర్ అనుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. దిస్ ఇస్ బ్యూటిఫుల్ వెంచర్ అండి. ఇది సిటీకి అత్యంత నియర్గా ఉన్న ప్లేస్. అది వచ్చేసి మనకి హైవే ఏదైతే ఉందో దానికి అత్యంత నియర్గా ఉన్న ప్లేస్ ఇది. మీకు తెలుసు రత్నాలయం టెంపుల్ అనేది చాలా ఫేమస్, పిస్తా హౌస్. దీనికి నియర్గా వచ్చేసి మనకి భారత్ బయోటెక్ అంటే మొన్న మనకి కోవిడ్కి మెడిసిన్ ఏదైతే కనుక్కున్నారో, మెడిసిన్ కనుక్కున్న 2 ఏవైతే ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఇక్కడ నియర్గా వచ్చేసి 14,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఏంటి అంటే దాదాపుగా మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ కి దగ్గరలో అది కూడా 100 feet హైవే రోడ్ కి ఉంది. మనకి రోడ్ కానుకొని ఉన్న సైట్ ఇది. మనం జస్ట్ 2 అడుగులు వేస్తే ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, క్యాబ్ కానీ ఏదైనా సరే నియర్ గా మనం వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఒక వెంచర్ అనగానే దాదాపుగా ఎవరైనా సరే ఒక సైట్ వేసినప్పుడు ఏం చెప్తారు అంటే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మేము చుట్టూ వాల్ ఫినిషింగ్ ఇస్తాం, మంచి రోడ్స్ ఇస్తాము, మంచి ఎలక్ట్రిసిటీ ఇస్తాము, మంచి గ్రీనరీ ఇస్తాము అని చెప్తారు లేఅవుట్ వేసినప్పుడు ఎవరైనా సరే. ఇప్పుడు మీరు చూస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఆర్చ్ దగ్గర నుండి మొదలు పెడితే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, గ్రీనరీ, కర్బింగ్, ఎవ్రీథింగ్. అంటే వచ్చి కనీసం జస్ట్ ఇల్లు కట్టుకుంటే ఏంటంటే ఈ రోజు వచ్చి ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజే వచ్చి ఈ రోజే జస్ట్ కనెక్షన్ తీసుకుంటే చాలు, ఈ రోజు ఇక్కడ మనం స్టే చేయొచ్చు. నైట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది వెంచర్ వచ్చేసి, విపరీతమైన లైటింగ్స్ తోటి జస్ట్ అట్లా అడుగులు వేస్తే అట్లా రోడ్ పైకి వెళ్ళిపోవచ్చు, అట్లా తిరిగి రావచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులోనే హ్యాపీగా కూడా ఉండొచ్చు. అంటే మనం ఏదో తర్వాత చేస్తాయి అన్నది ఇప్పుడు చెప్పట్లేదు, ఆల్రెడీ చేసిందే ఆల్రెడీ ఉన్నదే మీకు ఇక్కడే చూపించడం జరుగుతుంది. అంటే కామన్గా కస్టమర్ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మీరే అనుకుంటారు ఏమని అంటే నేను ఒక లేఅవుట్ వేసినప్పుడు గిజ్ చేస్తా, అది చేస్తా అంట, వీళ్ళు చేస్తారు, తిమస్గా చేస్తారు అన్ని, ఇవన్నీ చెప్పేటి ఇవన్నీ జరిగేటివి కాదు, ఏదో 4 రాళ్ళు వాస్తారు పోతారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మేమేంది అంటే కళ్ళ ముందే అన్నీ చేసిన తర్వాతనే మనం లేఅవుట్ అనేది బయటకి అనౌన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంది అంటే ఒకప్పుడు మనకి చిన్న చిన్న ల్యాండ్స్ అంటే మనము సిటీకి దగ్గరలో తీసుకోవాలంటే 80,000 గజం, 90,000 గజం, ₹1,00,000 గజం, 1,10,000 గజాలు ఉన్నాయి ఈ రోజుల్లో రేట్లు వచ్చేసి. ఇక్కడ మేము సిటీకి అత్యంత నియర్లో ఉన్నప్పటికీ చాలా తక్కువ రేట్లో మనం దీన్ని లేఅవుట్ వేయడం జరిగింది కస్టమర్కి, చాలా రీజనబుల్ రేట్లో. అది సేమ్ టైం ఏంటి అంటే కస్టమర్ ఇక్కడ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటారు. ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే అతనికి వచ్చేది ఎంత మంత్లీ ఒక రెంట్ వచ్చేసి చూసుకుంటే ఓ 15,000, 20,000, 25,000 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అపార్ట్మెంట్ ఏమవుతుంది ఒక 10 ఏళ్ళ తర్వాత దాని రేట్ అనేది ఈ స్థాయిలో ఉండదు. కొనుక్కున్నప్పుడు ఏ స్థాయి అయితే ఉందో అది ఒక 5 ఏళ్ళు పెరుగుతూ పోతుంటుంది. 10 ఏళ్ళ తర్వాత ఏంటంటే దాని రేట్ తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ అదే ₹1,00,00,000 పెట్టి మనకు హౌస్తో సహా ఇవ్వచ్చు. మనం విల్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ల్యాండ్ వచ్చేసి 6,500 గజాలు. ఈ 6,500 గజాలు అలా ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవచ్చు, ముందు స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు, మంచి గ్రీనరీ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మంత్లీ ఎప్పుడైనా సరే వాళ్ళు హ్యాపీగా వచ్చేసి ఇక్కడ బిందాస్గా ఉండొచ్చు. సేమ్ టైం ఏంటంటే రెంటల్ ఇవ్వచ్చు. మనం ఇక్కడ క్లబ్ హౌస్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఇవన్నీ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ గ్రీనరీ కూడా ఏదైతే ఉందో కాఫీ హౌస్ ఇంకా అదర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మంత్లీ స్టేయింగ్ చేయొచ్చు, వాళ్ళ పిల్లలతోటి హ్యాపీగా వచ్చి
ఇక్కడ ఉండొచ్చు. సేమ్ టైం ఏంటంటే కంపెనీకి అంటే మా అంగనా ఫార్చ్యూన్ సిటీకి కూడా రెంటల్ సోర్స్ లో ఇవ్వచ్చు. వాళ్ళకి అటు రెంట్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మంత్లీ వచ్చి ఇక్కడ మన స్పోర్ట్స్ క్లబ్ లో కానీ మన క్లబ్ హౌస్ లో కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ వీకెండ్ ఇక్కడ హ్యాపీగా వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేయొచ్చు మంచి బ్యూటిఫుల్ గ్రీనరీలో. 605 గజాలు అనేది కొన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే రేట్ కొనుక్కుంటున్నారో అదే సిటీ అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఏంటంటే అల్వాల్ ఇట్లాంటి ప్లేసెస్లో తీసుకుంటే ₹1,00,000 ఉంది ఆల్రెడీ గజం వచ్చేసి. ఇక్కడ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడున్న ఈ తక్కువ ధరలోకి తీసుకొని విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో మనకి ఏంటి అంటే 80,000 కూడా కావచ్చు, 90,000 కూడా కావచ్చు, ₹1,00,000 కూడా కావచ్చు. ఎందుకంటే సిటీ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది, నార్త్ సిటీ కూడా పెరుగుతూ వెళ్తుంది. అటు రేట్ అప్రిషియేషన్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు రెంట్ తీసుకోవచ్చు, మంత్లీ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అంటే మనం కస్టమర్కి ఏంటి అంటే అన్ని రకాలుగా ఆలోచించి రేపు చేస్తామనేది ఏదో చెప్పడము ఇంకోటి కాకుండా ఏంటంటే ఇప్పుడే అన్ని చూపిస్తూ రాబోయే ఏదైతే ఉందో మనం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ లో మనం విల్లా కూడా స్టార్ట్ చేస్తున్నాం, క్లబ్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ ఏరియాలో వస్తుంది మీకు క్లబ్ హౌస్ వచ్చేసి. ఓకే, అట్ లాస్ట్లో వస్తుంది మీకు. ఫ్రంట్లో తీసుకుంటే ఆర్చ్ మీకు అత్యంత నియర్గా కనబడుతుంది చూడండి. అట్ సేమ్ టైం ఏంటి అంటే మనం ఇక్కడ ఈ దారి మధ్యలో వచ్చేసి అట్లా దారిలో వెళ్తూ ఒక కాఫీ అట్లా కూర్చొని సిట్టింగ్ మంచి గ్రీనరీ అట్లా మనం బ్యూటిఫుల్ గా దీన్ని ఇవ్వడం జరిగింది. మంచి అంటే నేను ఇన్ని వేసిన సైట్స్లలో సిటీకి అత్యంత నియర్ గా ఇంత బ్యూటిఫుల్ గా నిజంగా ఈ సైట్ చాలా నచ్చింది, నాకు నచ్చే నేను కస్టమర్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మేడం మీరు 16 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా? 16 ఇయర్స్ కాదు, మీకు 16 నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎర్లీ మ్యారేజ్. నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత నేను మార్కెటింగ్ చేస్తున్నాను. ఓకే, అంటే వేరే ఏవైతే వెంచర్స్ ఉంటాయో ఒక 3-4 ఇయర్స్ నేను వెంచర్స్కి నేను మార్కెటింగే చేస్తున్నాను, పార్ట్నర్షిప్లో చేసిన. ఆ తర్వాత వచ్చేసి నా ఓన్ బ్రాండ్ ఏదైతే SMS ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దానిలో చేయడం జరిగిందో, అటు యాదగిరిగుట్ట, ఇటు కుమ్రవెల్లి, అటు తమ్మడపల్లి చాలా వెంచర్స్ మేము వేసి ఉన్నాము. అన్నీ కూడా సక్సెస్ వెంచర్స్. అందులో కూడా ఏంటి అంటే బ్యూటిఫుల్ గ్రీనరీ. ప్రతిరోజు ఒక మొక్క పెడతాను, చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి కూడా ప్రతిరోజు ఒక మొక్క పెడతా ఉంటాను. గ్రీనరీ అనేది నా మెయిన్ మోటో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి ఒక కాన్సెప్ట్ని కస్టమర్కి ఇస్తే ఏంటంటే నెక్స్ట్ కూడా తను మళ్ళీ మన ప్రాజెక్ట్లోనే మళ్ళీ ఇంకోటి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, వాళ్ళే అడుగుతారు కూడా. అయితే మేడం ఇప్పుడు ఏదైనా బుక్ అయిందా? చాలా బుక్ అయ్యాయి, చాలా బుక్ అయ్యాయా? ఇందులో ఉన్నాయి యాక్చువల్లీ 53. ఓకే, లిమిటెడ్ పెట్టారు, ఎక్కువ తీసుకొని చెప్పేసి అవన్నీ ఓన్లీ 53 మాత్రమే ఉన్నాయి. ఆ 53లో కూడా ఆల్రెడీ మొన్ననే మనం రీసెంట్లీ స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఒక 11 వరకు అయిపోయినాయి. 11 వరకు అయిపోయినాయి అంటే హరి అప్ అంటే తొందరగా తీసుకోవాలి, ఎందుకంటే అవుట్స్కట్స్ కాదు ఇది. సో షామీర్పేటలో అంటే ఇది దగ్గరలో, మళ్ళీ రోడ్కి ఆర్చ్ దగ్గరనే ఉంది. ఎవరైనా సరే గూగుల్ మ్యాప్లో పెట్టేసుకుని ఇక్కడికి రావచ్చు. ప్లస్ గ్రీనరీ ఉంది, చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏది కావాలన్నా అవైలబుల్లో ఉంటుంది. అట్లనే మేడం SFT ఎంత అన్నారు ఒక ఫ్లాట్? యాక్చువల్లీ ఏంటంటే మనం గజానికి వచ్చేసి 15,000 పెట్టున్నాము ఇప్పుడు స్టార్టింగ్లో. కాబట్టి కూడా ఏంటంటే మనము ₹1,00,000 అంటే ఒక ₹1,000 గజానికి తక్కువ కూడా ఇస్తున్నాము. కానీ తర్వాత అయితే ఎర్లీ పేమెంట్ అయితే ఏమి కూడా మన బెనిఫిట్ కూడా ఆలోచించకుండా తొందరగా మంచి వెంచర్ని ఒకటి అద్భుతంగా ఇవ్వాలని చెప్పేసి మంచి కస్టమర్స్ని మూవ్ చేసుకోవాలని చెప్పేసి దానికి కూడా మళ్ళీ అడిషనల్గా మళ్ళీ ఇంకొక 500 తగ్గిస్తున్నాం. అంటే SFT 4,000 లేకపోతే 13,500? 13,500 ఒక SFT కాదు, గజం. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మేడం? మీరు చాలా వెంచర్స్ వేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. మీకైతే అంటే ఇప్పుడు తెలుసు మనకేంది అంటే హైదరాబాద్ నగరం అనేది మన ఇండియాలోనే ద బెస్ట్ ఒక సిటీ. అట్లాంటి హైదరాబాద్ సిటీ ముందున్న 10 ఏళ్లలో చాలా డెవలప్ అయిపోయింది, చాలా ఎక్స్టెండ్ అయిపోయింది, చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నార్త్ సిటీ అనేది చాలా డెవలప్ అవుతుంది. అందులో వచ్చేసి ఇక్కడ విపరీతమైన ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే సిటీకి నియర్గా ఒక కస్టమర్కి మనం తక్కువ రేట్లో ఇస్తే విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి ఇది 10 times కూడా కావచ్చు, చెప్పలేము మనం. 10 times. ఒకప్పుడు అల్వాల్లో తీసుకుంటే 2,000 గజం ఉంది. 2,000 గజం ఉన్నప్పుడు అప్పుడేమనుకున్నారు, సుచిత్ర ఏరియాలో వచ్చేసి 2,000 గజం ఉంది, అప్పుడు ఏమీ లేదు. అప్పుడు ఏమనుకున్నారు, కొనుక్కోమంటే ఇక్కడ ఎవడు కొంటాడు, అసలు ఈ సిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇది అంతా ఎప్పుడు జరిగే ముచ్చేట అని అనుకున్నారు. సుచిత్ర లాంటి ప్లేస్ తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. మరో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లి అవన్నిటిని ఇక్కడ అంతా షాపింగ్ కానీ డెవలప్మెంట్ కానీ అంతే విపరీతంగా వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకు చిన్న రేట్ ఉన్నది పెద్ద రేట్ అవ్వడం తొందరగా అవుతుంది. అంటే ఒక 80,000 గజం ఉన్నది ₹1,00,000 కావాలి అంటే కొంత టైం తీసుకుంటుంది.
కానీ ఒక 10,000 గజం ఉన్నది ఒక 50,000 గజం కావాలి అంటే విత్ ఇన్ ద టైం, అంతే విత్ ఇన్ ద టైంలో అవుతుంది. ఒక జస్ట్ ఇక్కడ ఒక మంచి సూపర్ డూపర్ ఏదైనా ఒక వెంచర్స్ కానీ ఇంకోటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా మంచి డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. అయితే ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, సో చాలా వెంచర్స్ ఉంటాయి, మీ వెంచరే బెస్ట్ అని, సో అందరు ఈ మా బెస్ట్ అని చెప్పేస్తారు. మీరేమంటారు? మీ దగ్గరనే కొనాలంటే అసలు ఏం బెస్ట్ ఉందని చెప్పగలుగుతారు మీరు? అంటే నేనేమంటా అంటే ఎవరిది వాళ్ళకి బెస్టే. ఇక్కడ మనం ఎవరిని కూడా తక్కువ చేసేది ఏముండదు. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ వెంచర్ చేసే వాళ్ళకి ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఒక డ్రీమ్ అనేది ఉంటే ఏంటి అంటే ఆ డ్రీమ్ని వాళ్ళు అక్కడ ఫుల్ఫిల్ చేస్తారు. ఏంటి అంటే నాకు ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ ఉండాలి, అది నేను ఉండే ఇల్లు కావచ్చు, నేను చేసే వెంచర్ కావచ్చు. నాకు కూడా ఇంత ఐడియా లేదు నిజానికి. ఏంటి అంటే నాకు కూడా బిఫోర్ ఇంత ఐడియా లేదు. బిఫోర్ మేము చాలా వెంచర్ చేస్తున్నాం, 100 ఎకరాలు చేస్తున్నాం, 80 ఎకరాలు, 100 ఎకరాలు అవన్నీ చేస్తున్నాం. అప్పుడు నాకు ఇంత గ్రీనరీ నాకు చిన్నప్పటి నుండి గ్రీనరీ అంటే ఇష్టం. ఇప్పటికీ నేను కొన్ని వేల మొక్కలు పెట్టున్నాను. వేలు అంటే ఇంకా చెప్పలేము, నియర్గా 1,00,000 ఎప్పుడో క్రాస్ అయిపోయి ఉంటుంది. కానీ అప్పుడు కూడా నాకు ఇంత ఐడియా లేదు. రాను 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 ఏంటంటే ఒక కస్టమర్ని మనము అడిగే క్వశ్చన్స్ కావచ్చు, లేదు వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కావచ్చు, నిజంగా ఇట్లా జడ్జ్ చేస్తే ఇట్లా చేస్తే అంటూ అది అట్టు కాస్త ఏంది అంటే ఇట్లా కాదు. కస్టమర్ ఏంటంటే నిజంగా ఒక సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకి ఇదే ఆస్తి పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేదు వాళ్ళే ఉండనికి కావచ్చు. అట్లాంటప్పుడు మనం ఎలాంటి ప్రయారిటీ తీసుకుంటే కస్టమర్ని మనం 100% సాటిస్ఫై చేయగలుగుతాం అనేది ఏంటి అంటే అది ఖచ్చితంగా కొంతమందికి ఇది ఒక కళగా పెట్టుకుంటారు, దాన్ని ఆలోచిస్తారు, దాన్ని అమలు చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే బీయింగ్ ఏ ఉమెన్గా, ఒక ఎస్ఎంఎస్ ప్రాజెక్ట్స్ ఎండీగా కాకుండా ఒక కామన్ ఉమెన్గా నేను ఆలోచిస్తే నేను పెట్టే రూపాయి ఎక్కడ పెట్టాలనుకుంటే ఏం ఆలోచిస్తా అనే దాంట్లో నేను అటు సైడ్ వెళ్ళి ఆలోచించి ఇట్లాంటి సైట్స్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ సైట్ వేసినా సరే దాంట్లో ఖచ్చితంగా బ్యూటిఫుల్ గ్రీనరీ, బ్యూటిఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ కాంపౌండ్ వాళ్ళు, బ్యూటిఫుల్ ఆర్చ్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రతి ఒక్క చోట ఇప్పుడు నేను వేసే ఏదైతే ఉందో రానున్న రోజుల్లో నా సైట్లు ఏదైనా సరే మన వెంచర్స్ ఎస్ఎంఎస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వస్తాయి. అంటే అది రానున్న రోజుల్లో అందరికీ అవసరమైన బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అది. కాబట్టి ఏంటంటే మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏంటంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్, మడ్ బాత్, అట్ ద సేమ్ టైం టెంపుల్ కంపల్సరీ. ఇందులో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కడతాను నేను. ఆల్రెడీ కొమరవెల్లిలో అమ్మవారి టెంపుల్ అండ్ సేమ్ టైం వైద్యనాథేశ్వరుడు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ కూడా ఏంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. నా ప్రతి ఒక్క వెంచర్లో టెంపుల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్యూటిఫుల్గా. అంటే వాళ్ళు వస్తే హ్యాపీగా కూర్చొని ప్లజెంట్గా ఉండడానికి, వాళ్ళు స్పిరిచువల్గా ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది నా మెయిన్ మోటో. ఒక టెంపుల్, ఒక గ్రీనరీ, మంచి రెసిడెన్షియల్, ఇవన్నీ నా మెయిన్ మోటో. నా దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పట్లేదు, చేసిన తర్వాతే తీసుకోమని చెప్తున్నా. అంటే నేను ఆల్రెడీ చేసున్నాను, ఆ చేసిన దానిలోనే తీసుకోమని చెప్తున్నా. ఇది విల్లాస్ ఎన్ని ఇయర్స్ వరకు రెడీ అవుతాయి? యాక్చువల్లీ ఏంటంటే మేము ఆల్రెడీ మా ఒక కస్టమర్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తా అని చూస్తున్నారు, నేను స్టార్ట్ చేస్తా అని చూస్తున్నా. సేమ్ టైం క్లబ్ హౌస్ అనేది కమిట్మెంట్, స్పోర్ట్స్ క్లబ్ హౌస్ అనేది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము బ్రౌచర్ మీద వేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మాకు అవసరం అది. కస్టమర్ కంటే ఎక్కువ మాకు కూడా ఏంటి అంటే నెక్స్ట్ వెంచర్స్కి కూడా మేము కూడా ఒక రోల్ మోడల్స్గా చూపించుకోవాలి కదా, కస్టమర్కి ఇస్తాన్న మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సిటీకి నియర్గా ఉంది కాబట్టి ఎవరైనా ఈజీగా వచ్చి పిల్లలు ఇక్కడ స్పెండ్ చేస్తారు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒక రోజంతా వాళ్ళు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అంటే మనం దానికి అనుగుణంగా ఇవ్వాలి. సూపర్ మేడం. అంటే ఇక్కడ తీసుకుంటే డెడికేషన్ అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చినాం అనుకో, ఫలానా రోజు మీకు ఇది ఇస్తాము, లేదంటే దీనికి ఇంత ఇస్తామని చెప్పేసి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకనే మంజుల మేడం గారు ఇప్పుడు ఈ స్థాయికి ఒక ఉమెన్గా ఉండి ఇక్కడ అన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చారంటే డెడికేషన్ మాత్రమే అనుకొని నేను అనుకుంటున్నాను మేడం. నిజంగా అసలు చాలా విషయాలు తెలిసినాయి. అంటే వెంచర్స్ అంటే సంథింగ్ వచ్చేసి ఏదో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, ఓపెన్స్ ఇట్లా చూపించేసి వెళ్ళిపోవడం కాకుండా ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది మాకు మీరు చెప్తే. అవును, అంటే ఇప్పుడు ఇక్కడికి నియర్గా మీకు తెలుసు అలంకృత వెరీ నియర్, లియోనియా వెరీ నియర్. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుండి అయితే ఎగ్జాక్ట్గా 20 minutes, ఎగ్జాక్ట్గా 20 minutes. మీకు రత్నాలయం టెంపుల్ నుండి ఎగ్జాక్ట్గా మీరు ఆడ కార్లో చూసుకుంటే మీ టైం చూసుకుంటే 5 minutes.
యూనివర్సిటీ కూడా దగ్గరనే దగ్గర యూనివర్సిటీ దగ్గర. అట్ ద సేమ్ టైం ఏంటంటే రత్నాలయం టెంపుల్ అయితే వెల్ నోన్, అందరికీ బాగా తెలుసు. ఇక్కడ పిస్తా హౌస్, నేషనల్ హైవే అందరికీ తెలిసి అక్కడ నుండి జస్ట్ 5 minutes అంతే. మళ్ళీ మన వెంచర్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి, 40 feet రోడ్ లోపలికి వెళ్ళాలి, అక్కడ నుంచి టర్న్ అవ్వాలి, ఇవి ఏవీ లేదు. 100 feet రోడ్ మీదకి వస్తే మన వెంచర్ ఎదురుగానే కనబడుతుంది అద్దంలాగా. అట్ ద సేమ్ టైం మనం ఎటన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 అడుగులు వేసి ఆటో అని ఇట్లా అంటే ఆటోలో వెళ్ళిపోవచ్చు, బస్సుని ఇట్లా అంటే బస్సులో వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ కంఫర్ట్ జోన్ ఈ రోజుల్లో కార్లే ఉన్నాయి. మేబీ అయినప్పటికీ టైం అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కాబట్టి మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే చాలా మంచి విషయాలు చెప్పారు వెంచర్స్ గురించి. అట్లనే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఇప్పటికే క్లారిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఒక వెంచర్ కొనాలా వద్దా అని చెప్పేసి ఎన్నో కలలు కంటారు. సో కొనేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఏది కొనాలి ఏది వద్దు, అక్కడ కొంటే బాగుంటుందా బాగోదా, ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా, తర్వాత పరిస్థితి అనే ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ ఇన్న తర్వాత అయితే ఆలోచన మార్చుకోవచ్చు. ఒకప్పుడు కన్ఫ్యూజ్ అనేది మనకి రిజిస్ట్రేషన్స్ టైంలో ఏంది అంటే గల్లంతు అనేది ఒకటి ఉండేది. అంటే ఇదే ల్యాండ్ని నీకు చేస్తారు, ఇదే ల్యాండ్ ఇంకోళ్ళకి కూడా చేస్తారు. ఇప్పుడు అట్లాంటిది లేదు. ఇప్పుడు అట్లాంటి ఆధార్ ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, ఈ చుట్టూ వాల్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ చుట్టూ గోడ లేదు, ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఏదైతుందో తెలియదు అని అనుకుంటే అప్పుడు భయపడాలి. ఇక్కడ ఒక మనిషి లోపలికి రావాలి అంటే వాడు ఫ్లాట్ నెంబర్ చెప్పాలి, నీదేది బాబు ల్యాండ్, నీ ఫ్లాట్ నెంబర్ ఏది, డాక్యుమెంట్ చూపి అన్నప్పుడు ఆ డాక్యుమెంట్ చూపించగలగాల. అక్కడ వాచ్మెన్ కన్సల్ట్ అవ్వకుండా లోపలికి ఎంట్రీ అనేదే లేదు. ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు, ఇక్కడ వాచ్మెన్స్ ఉంటారు, ఇక్కడ గేట్ కీపర్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరు ఏంది అంటే వాళ్ళ అనుసంధానం లేకుండా లోపలికే రారాదు. అది సేమ్ టైం ఏంటంటే ఇక్కడికి లోపల రానికి అసలు ఆస్కారం కూడా లేదు. అవును, చుట్టూ పక్కడ్బందీగా వాల్ ఫినిషింగ్ అనేది ఉంది. వాల్ ఫినిషింగ్ ఇంకా దానిపైన కూడా సంథింగ్ వైర్లు అవన్నీ వేస్తానే చెప్తారు. సోలార్ ఫినిషింగ్ వస్తుంది, సోలార్ ఫినిషింగ్ వస్తుంది రానున్న రోజుల్లో. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇది, బ్యూటిఫుల్ హౌస్. రేపు వాళ్ళ పిల్లలకి రేపు రానున్న రోజుల్లో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఒక 10 years ఉన్నారనుకోండి, ఇంకో 10 yearsకి ఇది ఒక బ్యూటిఫుల్ అసెట్ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఏంది అంటే ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఉంది, నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకో 10 years తర్వాత రిలాక్స్కి వచ్చి ఇక్కడ ఉండొచ్చు హ్యాపీగా. అంటే మనకి ఇక్కడ చిన్నగా మినీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాం మనం. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్లబ్ హౌస్ వాళ్ళకి అంటే డే ఎట్లాగో అట్లా హ్యాపీగా వెళ్ళిపోనీకి, స్పోర్ట్స్ క్లబ్ గేమ్స్ ఆడుకోనీకి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలా ఇప్పటికి వరకు తీసుకున్న 11 members కూడా అంతా డాక్టర్స్ తీసుకుని ఉన్నారు ఇందులో. యాజ్ అ బిల్డర్స్ తీసుకొని ఉన్నారు, ఎక్కువ వైల్డ్ అయితే బిల్డర్సే తీసుకొని ఉన్నారు. అట్లా ఏంది అంటే మనం మనకు వచ్చే కస్టమర్స్ కూడా నిజంగా ఏంది అంటే మంచి విజన్ ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఒక్క ఫ్లాట్ ఇక్కడ కొనాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అంటే 70 to 80 lakhs. లేదు సగమే ల్యాండ్ మేమంటే ఒక 300 యాడ్స్లో తీసుకుందాం, అట్లా కూడా తీసుకుందాం అనుకుంటే తక్కువలో 40 అది కూడా ఇప్పుడే. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే ఏంటిదంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీకే ఇప్పుడు మేము కూడా విల్లాస్ అయిపోయి క్లబ్ హౌస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాక ఈ ప్రైస్ లో మేము అమ్మలేము. రేట్ పెరుగుతూనే ఉంటది ఎక్కడైనా సరే, భూమి వాల్యూ అయితే తగ్గదు. ఈ అమౌంట్ లో మేము అమ్మలేము, అమ్మితే కూడా మాకు చేయలేము కూడా. ఎందుకు అంటే కనీసము క్లబ్ హౌస్ ఇవన్నీ కట్టాలన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్. స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్. ఈ ఎక్స్పెన్సివ్ ఏదైతే ఉందో మనము ఇదే దాంట్లో తీసుకురాలేము. కొంత అయిన తర్వాత ఏంటంటే రేట్ అనేది ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దానికంటే డబుల్ అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సంవత్సరం లోపల. సూపర్ మేడం, అట్లనే చూసిండ్రు కదా. సో ఇదైతే మీకు ఓచర్స్ మేము కింద మీకు మెన్షన్ చేస్తాము, అట్లనే నంబర్స్ కూడా మెన్షన్ చేస్తాము. సో ఎన్ని గజాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్నీ, ఇక్కడ అడ్రస్, అట్లనే ఇందులో ఏమేమి ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ప్లే ఏరియా పిల్లలకి ప్రతి ఒక్కటి మేము మెన్షన్ చేస్తాము. సో ఓచర్ ఇస్తాం మీకు. అట్లనే చూడండి, తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, వదిలేయడానికి ఏం లేదు ఇక్కడ, వదిలేది కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకటే చెప్పండి. ఒక లేఅవుట్ అనగానే ఏమనుకుంటామంటే సిటీకి ఒక 100 kilometerల దూరంలో ఒక 80 kilometerలు, ఒక 200, ఒక 150 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఏంది అంటే షామీర్పేట అనేది అందరికీ తెలిసిన ప్రపంచమే, హైదరాబాద్లో ఇదొక పార్ట్. ఈ షామీర్పేట అనేది ఏంటంటే ఇప్పుడు సిటీ ఎక్స్టెండ్ ఎంత గబగబా వెళ్ళిపోతుందో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ లో షామీర్పేటని క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంది అంటే మనకి 6R లోపల ఉన్నది ఇది సైట్. ఇవన్నీ ఏంది అంటే మనకి రేటు రానున్న రోజుల్లో విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇంక్రీజ్ చేసుకోనికి అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇందాక అదే చెప్పిన మీకు, అపార్ట్మెంట్లోనో సిటీలోనో
పెట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే మీకు అడిషనల్గా చాలా టైమ్స్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, మీరు ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్ అక్కడ కొనండి, అదే ₹1,00,00,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇండివిజువల్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. సేమ్ టైం ఏంటంటే ఒక రిసార్ట్ ఉంటుంది. అది సేమ్ టైం ఏంటి అంటే ఎప్పుడన్నా వస్తే హాయిగా రిలాక్స్ కూడా నీకు ఉంటుంది. రెంటల్ సోర్స్ ఉంటుంది. భూమి అనేది ఏదైతే ఉందో మనకి ఒక కట్టిన దానికంటే మనకి ఓపెన్గా ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అపార్ట్మెంట్ కంటే ఓపెన్ స్పేస్ ఎప్పుడు కూడా ఏంటంటే వాల్యూ అనేది విపరీతంగా ఉంటుంది. దీనికంటే 10 times కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు సిటీలో ఇదివరకు తీసుకున్న అపార్ట్మెంట్స్ని దీన్ని అంటే అపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఒక సేఫ్టీ మెజర్ అది. అంటే ఒక 2 ఉన్నారు, ఒక 4 ఉన్నారు, హ్యాపీగా రిలాక్స్గా ఉండడానికి అది యూజ్ అవుతుంది. ఒక రెంటల్గా అయితే దానికంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే ఎక్కువ వస్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్తూ వస్తుంటా, అది తప్పు కాదు, అపార్ట్మెంట్ అనేది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే అడిషనల్ బోనస్లు చాలా ఇస్తుంది. రేట్ అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు హౌస్ ని. మన సొంత ఇల్లు అంటే అపార్ట్మెంట్ లో మీకు ఎన్ని గజాలు వస్తాయి? మీ వంతుకు వచ్చేసి 50 గజాలు వస్తాయి. 50 గజాలు వస్తాయి. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ ఉందా? ఉంది. మీది ఎంత వచ్చింది? మీ దానిలో ఒక కొంత భాగం వస్తుంది, అది అందరికి షేర్ అవుతుంది. అంటే ఒక 500 గజాలు ఉంటే అందరికి షేరింగ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 600 గజాలు మీ సొంతమే కదా. తర్వాత ఏంటంటే మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు. మేడం గారు, నేనైతే మంచిగా గార్డెన్, ఎందుకంటే అప్పటి నుంచి చూస్తున్నా, ఇటు సైడ్ లుక్ వేస్తున్నా, ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే వాతావరణం చూస్తే చల్లగా ఇక్కడ కూర్చొని ఒక ఛాయో లేదంటే ఏదైనా మిర్చి బజ్జీలు ఇట్లా తినుకుంటా కూర్చుంటే అబ్బా అసలు లోకాన్నే మర్చిపోవచ్చు. ఈ వెదర్, ఈ గ్రీనరీ, మెయిన్ గ్రీనరీ వల్లనే మనకు ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. సో ఇది అట్లా వదిలేసిండ్రు కాబట్టి ఇది మొత్తము ఇంకా ఒకవేళ విల్లాస్ అటు సైడ్ వచ్చినా కానీ ఇది సపరేట్గా ఉంటుందా? ఇది సపరేట్. ఇది మనం ఓపెన్గా వదిలేస్తున్నాము. ఇందులో ఏంటి అంటే మనం కాఫీ హౌస్, ఇంకా అటు ఏదైనా చిన్న గేమ్స్ అట్లా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చాలా ఇటు ప్లస్ అటువైపు 2 వైపులా వదులున్నాము. క్లబ్ హౌస్కి సపరేట్ వదులున్నాము. ఓకే మేడం, ఇంకా లాస్ట్ ఇక్కడ తీసుకునే వాళ్ళకి మీరు లాస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు వచ్చిండ్రు కదా, మీరు అదే కస్టమర్కి వచ్చిండ్రు కదా, మీ ఫీల్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మంచి రోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మీకు ఇక్కడ ఏదైనా పొల్యూషన్ కానీ ఇట్లాంటిది కానీ ఇంకేదైనా అనిపించిందా? అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ప్యూరిటీగా చెప్పండి. ఆడేదో కెమెరా ఉంది ఇది అని ఏది లేదు. మీకు అనిపించింది ఏదైతే ఉందో అది నాకు షేర్ చేయండి. అంటే మీరెవరో నాకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఒక కస్టమర్, కొత్తగా వచ్చున్నారు, నాకు తెలియని మనిషి. మీరు ఎవరో ఒక యాంకర్ కాదు, ఇంకోటి కాదు. నాకు తెలియకుండా ఒక సైట్ చూద్దామని మీరు వచ్చున్నారు. మీరు ఒక సైట్ చూద్దామని వస్తే మీ ఫీల్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇదైతే చెప్పాల్సిందే, ఎందుకంటే మీరు అడగక ముందే నేను చెప్పాలని ప్రిపేర్ అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఫస్ట్ ఇండస్ట్రీ అనగానే కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఇక్కడ పొల్యూషన్, నాన్ పొల్యూషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మేము ఇక్కడికి వచ్చేటప్పుడే ఆ బోర్డు చూసేసినాం, మొత్తం పొల్యూషన్ ఉండదు అని చెప్పేసి. ఫార్మా కంపెనీస్ అలాంటివి ఉన్నాయి కాబట్టి రీసెర్చ్ అట్లనే లోపలికి వచ్చిన తర్వాత వెంచర్స్ అయితే 2 షెట్లు వేస్తారు, ఆడొక స్తంభం ఈడొక స్తంభం వేస్తారు అనుకున్నా. లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ షాక్ అయిపోయినాం. ఎందుకంటే ఇన్ని చెట్లు ఇంత మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే కస్టమర్కి ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మీ ప్రయత్నం అయితే నాకు నచ్చింది. ఎందుకంటే నేను కూడా బుక్ చేసుకోవాలని పిచ్చేటట్టు చేసింది. ఎందుకంటే స్తోమత ఉంటే ఖచ్చితంగా చేసుకుంటా. మేడం ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇప్పుడైతే మా కెమెరామెన్లని పంపించేస్తున్నా, నేనైతే ఈరోజు ఇక్కడనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా సాయంత్రం వరకు. ఇది అయితే లాస్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనము ఒక వెంచర్ అనగానే అంటే ప్యూరిటీగా మాట్లాడుకుంటే ఏమంటారంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవడానికి, లేదు అంటే వాళ్ళది వాళ్ళు చెప్పుకోవడానికి, సేల్ చేసుకోవడానికి అని బయట మనకు వస్తుంటాయి. అంటే పాపం అక్కడుండి మాట్లాడేది ఏంటి అంటే కొంతమంది బయట ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, దాంతో ఏంటి అంటే ఏదో ఒకటి వస్తుంటుంది. కానీ యాజ్ అ ప్యూరిటీగా నేను ఒక కస్టమర్గా మాట్లాడాలన్నా దిస్ ఇస్ ద గుడ్ వెంచర్. ఎందుకు అంటే సిటీకి ఇంత అత్యంత నియర్గా ఇంత డెవలప్మెంట్ అంటే సమ్ క్రోర్స్తో డెవలప్ చేయడం జరిగింది. ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది నిజంగా ఏది కూడా లేదు. ఒక దుబాయ్ లెవెల్లో, ఒక ఫారిన్ లెవెల్లో దీన్ని మనం డెవలప్ చేస్తున్నాం. అంటే అంతే గ్రీనరీ ఇచ్చి ఉన్నాము, అంతే రోడ్స్ ఇచ్చి ఉన్నాము. ఎక్కడ కూడా చుట్టూ వాల్ ఫినిషింగ్ కావచ్చు, ఆర్చ్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం కస్టమర్కి అందివ్వాలన్న ఒక ప్రయత్నంలో చేస్తున్నది ఇది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం కావచ్చు, లేదు వాళ్ళు ఉండనికి కావచ్చు, లేదు ఒక రెంటల్ సోర్స్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావచ్చు, రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఉండనికి కావచ్చు. వాళ్ళకున్న ఎసెట్స్లో ఇది ఒక గుడ్ ఎసెట్ అవుతుంది. వాళ్ళ పిల్లలకు ఒక మంచి
కానుక అవుతుంది. అంటే నేను విన్న దాని ప్రకారం వెంచర్స్ ఇప్పుడు మీరు ఒక ఎండి, సో ఎవరైనా ఎట్లా మాట్లాడతారంటే ఇది కొనండి దాని తర్వాత మీకు మనీ ఎక్స్ట్రా అవుతుంది దాన్ని అవుతుంది అని చెప్పేసి ఎంతవరకు అంటే వెంచర్ వేస్తున్నామా అమ్ముడు పోయినాయా లేదా అని చూసేసుకుంటారు కొందరు, అందరిని అంటలేదు. కానీ మీరేంటిదంటే కస్టమర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఎవరంటే వాళ్ళకి అట్లా ఇవ్వరు, ప్లస్ కస్టమర్ కి సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎంత ఇంకా ది బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటారంట. సో వెంచర్ వేసినప్పటి నుంచి అది అంతా అన్ని పోయే వరకు మీరు ఇంకా బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కదండి, అది బెస్ట్ అన్నమాట మీ దగ్గర నుంచి. అది మాకు అంటే అది ఏంటి అంటే నేను ఎప్పుడు కస్టమర్ ఒక ఓనర్గా నేను ఆలోచించడం లేదు. ఒకప్పుడు నాకు నిజంగా బేసికల్లీ ఇంత నాలెడ్జ్ లేదు. ఒక రియల్ ఎస్టేట్ వేయాలి, భూమి అనేది ఎక్కడున్న రూపాయి 100 రూపాయలు అవుతుంది అనేది ఒక గుడ్డి నమ్మకం. ఎందుకంటే దేనికైనా ఎక్స్టెండ్ ఉంది, ఒక భూమికి మాత్రమే ఎక్స్టెండ్ లేదు. అంటే భూమి పెరగదు, ఒక ఇంచు కూడా పెరగదు. కాబట్టి ఏంటంటే నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఏంటి అంటే భూమి మీద ఒక ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే నేను కొన్న ప్రతిదీ కూడా ఏంటి అంటే రూపాయిది చాలా వరకు కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఏంటంటే దానికి ఉన్న అనుభవంతో నేను ఎన్ని బిజినెస్లు చేసినా నాకు ఒక తృప్తి అనేది దొరకలేదు. ఒక రియల్ ఎస్టేట్లోనే ఎందుకు తృప్తి దొరికింది అంటే ఇట్లాంటి ఆకుపచ్చ ఒక పీఠ, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ రోడ్స్. మనం కస్టమర్కి ఏంది అంటే అది బ్యూటిఫుల్గా చూపించగలిగితే ఎంత బాగుంటుంది అని ఒకప్పుడు లేఅవుట్లు వేస్తూ అమ్మిన, ఆ తర్వాత దీన్ని ఇటు టర్న్ చేస్తూ వచ్చిన. ఎందుకు అంటే ఎక్కడ నేను వెళ్తే ఒక కస్టమర్కి వెళ్తే నేను ఎట్లా సాటిస్ఫై అవుతా, ఏం చూస్తే సాటిస్ఫై అవుతా అంటే ఏదో నా నేలను చూసి 4 రాళ్ళని చూస్తే అవుతానా, లేదా ఒక గ్రీనరీ చూస్తే అవుతానా, ఒక టెంపుల్ చూస్తే అవుతానా, ఒక రిసార్ట్ చూస్తే అవుతానా, ఏం చూస్తే అవుతానా అన్నది ఒక బేసికల్గా తీసుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న వెంచర్స్ వేస్తూ వెళ్తున్నా. సూపర్ మేడం. అట్లనే చూసారు కదా, సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మేము కాంటాక్ట్లో కింద ఇస్తాము డిస్క్రిప్షన్లో, చూడండి, విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత దీని గురించి మొత్తం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాతనే మీరు కొనాలనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మేము చెప్పంగానే మీరు వచ్చినందుకు. ఇది ప్రమోషన్ అంటే మాకు తెలిసి మేము విజిట్ చేసాము, సో మేడం పిలిచిందని కాదు. నేను ఎక్కడ ప్రమోషన్ నేను చేసుకోలేదండి ఇంతవరకు కూడా. అదే నాకేంటంటే ఒక కస్టమర్ వచ్చిన వాళ్ళే తీసుకొని వెళ్ళిందే తప్ప నేను కస్టమర్కి నాది చాలా పెద్ద ఉమెన్ టీమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను కస్టమర్ని ఇట్లా యాడ్ చేసుకోవడము ఇవన్నీ నేను ఎక్కడా చేయలేదు, ఇంతవరకు కూడా లేదు. ఏదో వాళ్ళుగా కస్టమర్ కొనుక్కుంటారు, వచ్చి మళ్ళీ వాళ్ళే వెళ్ళి మళ్ళీ ఇంకో నలుగురికి చెప్పి అట్లా రావడమే తప్ప, నా ప్రీవియస్ వెంచర్లో తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి కొనుక్కోవడమే తప్ప నేను యాడ్ కానీ అట్లాంటిది కానీ ఏది చేయలేదు. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, సిటీకి అత్యంత నియర్గా ఉన్న ప్లేస్ ఇది షామీర్పేట్. ఇక్కడ వచ్చేసి మంచి టెంపుల్, రత్నాలయం, భారత్ బయోటెక్ లాంటి పెద్ద కంపెనీస్. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే హైవేకి వెరీ నియర్. హైవే నుండి మీకు జస్ట్ వచ్చేసి ఈ 100 మీటర్ల దూరానికి 5 నిమిషాల ప్రయాణం. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఒక 100 మీటర్లు రోడ్డు. అట్ ద సేమ్ టైం లోపలికి వస్తే ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి విల్లాస్, అండ్ సేమ్ టైం మంచి గ్రీనరీ, రేపు స్పోర్ట్స్ క్లబ్ హౌస్, అండ్ సేమ్ టైం ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఇంకా మనం ఇంకెన్నెన్నో చేద్దామని అనుకుంటున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు అందరూ మీకు ఇంట్రెస్ట్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో అనుకోకుండా ఒక్కసారి వచ్చి మీరు సైట్ చూసి వెళ్ళండి. సైట్ చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటేనే, మీకు 100% హ్యాపీ అనిపిస్తేనే మీరు ఈ సైట్లో మీరు ఒక కస్టమర్గా, ఒక మెంబర్గా, మా ఫ్యామిలీ మెంబర్గా మీరు రావచ్చు. మీ అందరినీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు, మీ ఛానల్కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇక్కడ వీడియో తీసుకోవడానికి అయితే వచ్చినాం, కానీ మనకి ఇంకొక క్లయింట్ దొరికారు ఇక్కడ. సో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకున్నారంట, మరి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నేను యాక్చువల్గా అల్వాల్లో ఉంటాను, నా పేరు మాయా శారద. యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉండే, మంచి ఒక ల్యాండ్ తీసుకొని సూపర్ డూపర్గా ఫామ్ హౌస్ కట్టుకోవాలని చాలా ఉండే. అంటే చాలా దగ్గరలో చూశాను చాలా వెంచర్స్, కానీ ఇక్కడికి వచ్చి చూసాక నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే చెప్పాను మా హస్బెండ్కి, నాకు ఇది బాగా నచ్చింది సొంత, ఇక్కడైతే మనం ప్లాన్ చేసుకుందామని. 605 గజాలు అంటే ఇక్కడ ప్లాటింగ్ ఇలా సైజులు ఉంటాయి కదా, నాకైతే ఆ స్టార్టింగ్లో ఒక ప్లాట్ నచ్చింది, అది ఫిక్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్లైమేట్, పొల్యూషన్ లేదు, అండ్ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇక్కడ దగ్గరలో మనకి ఓఆర్ఆర్ కూడా ఇక్కడ పడుతుంది కదా, అది కూడా దగ్గర ఉంది.
అండ్ ఇక్కడ నుంచి కొంపల్లి రూటు మొత్తం అన్ని రూట్స్కి సికింద్రాబాద్కు కూడా డైరెక్ట్గా మనకి వే ఉంది, సెంటర్లో ఉంది. సిటీకి దగ్గరలో ఏదైనా కావాలి అని అనుకున్న టైంలో నాకు ఈ వెంచర్ కనిపించింది, ఇది బాగా నచ్చింది, వెంటనే ఫిక్స్ అయిపోయాను. త్వరలోనే మా ఇల్లు డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం ఇక్కడ. అండ్ దాంతోపాటు చిన్న ఫామ్ హౌస్ అన్నీ ప్లాన్ చేసుకున్నాము. త్వరలో నా వీడియో కూడా పెడతాం మీకు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.